కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. దీపను పని మనిషి అని దారుణంగా అవమానించిన జోష్న, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కార్తీక్, దీపకు వార్నింగ్ ఇచ్చిన జోష్న, ఆఫీస్ విషయాలు ఇంట్లో చెప్పి అక్కడ తిట్లు తిన్న జోష్న. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. దీపకు మెయిల్ ఐడి గురించి తెలియకపోవడంతో స్టాఫ్ అందరి ముందు అవమానిస్తుంది జోష్న. అర్హత లేని వ్యక్తిని తనకు పోటీగా తీసుకొచ్చారని దీపను నానా మాటలు అంటుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదని అని దీపను రెచ్చగొడుతుంది. హౌస్ కీపింగ్కి మాత్రమే పనికొచ్చే నీలాంటి వాళ్లతో నాకు పోటీ ఏంటో అని దీపను చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది జోష్న. అప్పుడే కార్తీక్ అక్కడ పనిచేసే వ్యక్తిని పిలిచి, నీకు మెయిల్ ఐడి ఉందా, ఎవరు క్రియేట్ చేశారని అడుగుతాడు. నా ఫ్రెండ్ క్రియేట్ చేశాడని చెప్తాడు ఆ వ్యక్తి. ఏదైనా విషయం మనకు తెలియకుంటే మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, అది మన ఫోన్కు పంపిస్తారు, దాంతో లాగిన్ కావచ్చు. ఈ మాత్రం దానికి కంగారు పడితే ఎలా అని ఇండైరెక్ట్గా దీపతో చెప్తాడు కార్తిక్. దాంతో దీప హ్యాపీగా లాగిన్ అవుతుంది. ఆ తర్వాత జోష్న దీప దగ్గరకు వెళ్ళి, సీఈఓ అయ్యి కన్నవాళ్లకు దగ్గరవ్వాలని చూస్తున్నావా, కన్నతల్లిని అమ్మ అని పిలవాలనుకుంటున్నావా, వాళ్ళు దూరమైతే ఎలా ఉంటుందో చూపిస్తా. నా ముందు మోకాళ్ల మీద కూర్చొని నేను ఓడిపోయాను జోష్న, ఇక వదిలేయి అని నీతో అనిపించకపోతే నేను జోష్ననే కాదు అని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు కాశీ స్వప్న ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమన్నా మనం భరిస్తాం, కానీ లైఫ్ పార్ట్నర్ ఒక్క మాట అంటే మాత్రం తీసుకోలేం. పెళ్లి బాగా కమర్షియల్ అయిపోయింది అంటుంది స్వప్న. వస్తువులకు వారంటీ ఉన్నట్లే పెళ్లికి కూడా ఉంటే బాగుంటుందని అంటుంది స్వప్న. అదేంటి అని అడుగుతాడు కాశీ. కలిసి ఉండలేము అని ఎలా విడాకులు తీసుకుంటున్నారో కలిసి ఉంటాము అని కూడా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి అని చెప్తుంది స్వప్న. నీతో నేను వాదించలేను, కానీ నా కోసం మంచి టమాటా రసం పెట్టమని చెప్తాడు కాశీ. సరే అని వెళ్ళిపోతుంది స్వప్న. అగ్రిమెంట్లు గ్యారంటీలు రాసుకుంటే అది వ్యాపారం అవుతుంది కానీ పెళ్లి కాదు అని మనసులో అనుకుంటాడు కాశీ. మరోవైపు కార్తీక్, దీప, జోష్న ఇంటికి వస్తారు. మొదటి రోజు ఆఫీస్ ఎలా జరిగిందని దీపను అడుగుతుంది కాంచన. నేను చెప్తానని మొదలు పెడుతుంది జోష్న. ముందు నాకు ఒక విషయం అర్థం కాలేదు. బావ అంటే జాలిపడి దీప మెడలో తాళి కట్టాడు. చదువు సంధ్య లేని పల్లెటూరు మొద్దుని నువ్వు ఎలా కోడలుగా ఒప్పుకున్నావత్తా అంటుంది జోష్న. నోరు జారితే చెయ్యి లేస్తుందని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కాంచన. ఆఫీస్లో ల్యాప్టాప్ చూడగానే దీపకు చేతులు ఉనికాయి. ఇక పనేం చేస్తుంది? అదేమైనా కిచెన్లో వంట చేయడమా? కనకపు సింహాసనంపై సునకాన్ని కూర్చోపెడితే ఏమవుతుందో తెలియదా? ఆ పద్యం దీపలాంటి వాళ్లకు బాగా సూట్ అవుతుందని ఎగతాళి చేస్తుంది జోష్న. అప్పుడే వచ్చిన సుమిత్ర కోపంగా జోష్న అని అరుస్తుంది. నువ్వు ఆగత్తా, నేను సమాధానం చెప్తాను అని స్టార్ట్ చేస్తాడు కార్తిక్. కుందేలు తాబేలు కథ తెలుసు కదా. కుందేలుది గెలుస్తానని గర్వం, కానీ తాబేలుది నమ్మకం. గెలుపు గర్వం ఏదో రోజు తలదించుకుంటుంది, నమ్మకం తలెత్తుకుంటుంది. నా భార్యకు ఉన్నతమైన విద్య లేదు, కానీ సంస్కారం ఉంది అని దీప గురించి గొప్పగా చెప్తాడు కార్తిక్. బాగా చెప్పావురా అని కార్తీక్ని మెచ్చుకుంటుంది సుమిత్ర. మమ్మీ, బావు నన్ను తిడుతున్నాడు, అర్థమవుతుందా అంటుంది జోష్న. ఈ పంచాయతీ మొదలుపెట్టిందే నువ్వు. ఒక కూతురుగా నువ్వు గెలవాలని నేను కోరుకుంటాను, కానీ నిజాయితీగా నువ్వు నా బలహీనత కదా అని ఏం చేసినా భరిస్తా అనుకోకు. కన్నవాళ్ళనే కాదు, కడుపున పుట్టిన వాళ్లను కూడా మర్చిపోయేంత శక్తి నాకుంది అని జోష్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నేర్చుకోవాలన్న తపన ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది దీపా అని సపోర్టుగా మాట్లాడతాడు శ్రీధర్. ఫ్రెష్ అప్ అయి వస్తే భోజనం చేద్దామని కార్తీక్ దీపులతో చెప్తుంది కాంచన. మేడం, నాతో ఇంకా ఏదైనా పనుందా అని వెళ్ళొచ్చా అని జోష్నను అడుగుతాడు కార్తీక్. దాన్ని అడిగేదేంటి, నువ్వు వెళ్ళు అంటుంది పారు. కోపంగా చూస్తుంది జోష్న. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.